నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా కూటమి ప్రభుత్వంలో మాకు అన్ని సంక్షేమ పథకాలు వచ్చాయని తెలుపుతున్నారని, టీడీపీ ప్రజా ప్రభుత్వమని, వైసీపీ దోపిడీ ప్రభుత్వమని, త్వరలో అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పిస్తుందని రాష్ట్ర R&B శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు గూడూరు పట్టణానికి రాష్ట్ర R&B శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి నుంచి జనార్దన్ రెడ్డి కాలనీకి వచ్చి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎంతో సంతోషంగా తమకి అన్ని పథకాలు వస్తున్నాయని తెలిపారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గూడూరు పట్టణానికి రావడం జరిగిందని, గడప గడపకు వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా పథకాలు వస్తున్నాయని చెప్తున్నారని వెల్లడించారు. వృద్ధులు చెప్పిన విధంగా నిలిచిపోయిన వెంటనే 1000 రూపాయల పెన్షన్ పెంచి ఇవ్వడం మాకు ఎంతో భరోసాగా ఉందని తెలిపారని అన్నారు. ప్రజా ప్రభుత్వం టీడీపీది అయితే దోపిడీ ప్రభుత్వం వైసీపీది అని, వైసీపీ ప్రభుత్వంలో అనేక స్కామ్లు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని గుర్తు చేశారు. మీకు ప్రజలే రప్పరప్పమంటూ 150 సీట్లు కోసేశారని, వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన ఎవరు చట్టం నుంచి తప్పించుకోలేరని, అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం సంతోషంగా ఉందని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే పంపలేరు బ్రిడ్జికి అదనపు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తానంకి నానాజీ, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, చంద్రమౌళి, శ్రీధర్, రమేష్, కరుణాకర్ రెడ్డి, బిల్లు చెంచరామయ్య, లీలావతి, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. వినండి, ఒక్కటే ఇక్కడ మీరు గాంధీ ఎక్కడ మన దగ్గర పోస్టింగ్ వేరే వాళ్ళకి చెప్పినట్టు లేదు. మరి ఎట్లా ఇప్పుడే సైడ్ రానా మీరు పక్క రండి తోసుకుంటే ఎట్టనా అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. ఆడు ఉండబాకండి, వేరే వాళ్ళకి అవకాశం ఏంటి అన్నా. ఓకే అక్కడ అయిపోయిన వాళ్ళు వచ్చండి, సైడ్కి వచ్చండి, అయిపోయిన వాళ్ళు వచ్చండి పక్కకి. రానా రా 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 నాన్న చూడండి. ఓకే ఓకేనా.
బొక్క తీనా ఆగనా అయిపోయిన తర్వాత వద్దురు అందరిని మెలవబాక అయిపోయిన వాళ్ళు వచ్చేయండి అయిపోయిన వాళ్ళు వచ్చేయాలా ఉండబాకండి మీరు బయలుదేరండి అయిపోయిన వాళ్ళు వచ్చేయాలా ఇంక నిలబడబాకండి రండి మీరందరూ వెనక్కి రండి అన్నా మీరు ఒక్కరు షేర్ చేసుకుంటారా అందరూ వచ్చాడు అదే వెనక్కు రారు సైడ్కి రండి సార్ ఒకరా ఫోన్ వెనక్కి సార్ ఒకరా ఫోన్ వెనక్కి ఓకే సార్ వెనక్కి రండి మనం వెనక్కి వచ్చాను ఓకే సార్ టైం పడుతుంది ఓకే సార్ ఎంత పడింది మాట రాదు లెక్క అయితే వస్తుంది 4,000 వస్తుంది చెప్పదు మీరు జనక్ డబ్బులు వాడుకుంటున్నావా బాగా వినపడుతుందా ఓకే అక్కడ చూడు ఆన్లైన్ పెడతారు మళ్ళీ పెడతారు సార్ ఓకే ఓకే సార్ ఏం చేసావు డబ్బులు అమ్మ ఏం చేసింది ఎవరమ్మా మీ పిల్లలేనా పిల్లలకి బట్టలు కొనిచ్చా బాగా బాగున్నాయా రైట్ గుడ్ ఆల్ ద బెస్ట్ బాగా చదువుకోండి చదువుకోవాలి ఆంధ్ర రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు జనార్దన్ రెడ్డి గారు మన గూడూరుకి రావడం నిజంగా మన అదృష్టం. సుపరిపాలనలో గూడూరు కార్యక్రమంలో ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీలో 50 ఏళ్ళు ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడ్డాయో అలాగే ఎవరికైతే పింఛన్ 4,000 పడిందో వాళ్ళందరితో కూడా మాట్లాడి మీకు సక్రమంగా వచ్చాయా లేదా ఇంకెవరికైనా ఇవ్వాలా అనేటువంటి విషయాలు కూడా వాళ్ళతో చర్చించిన విషయాన్ని ఒకసారి మేము గుర్తు చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మనల్ని మన సీఎం గారు జనార్దన్ రెడ్డి గారిని గూడూరుకి ఈ యొక్క కార్యక్రమానికి సుపరిపాలన తొలగడి కార్యక్రమానికి అబ్జర్వర్ గా ఇక్కడికి పంపించినారు. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు సోదరులు మా చంద్రమౌళికి, పెద్దలు మా సీనియర్ నాయకులు మా నాయుడు గారికి, నరసింహనాయుడు గారికి, మా శ్రీధర్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఇక్కడ కళాకారుల దగ్గర బ్రిడ్జి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 18 కోట్లతో అప్పుడు శంకుస్థాపన చేశాము. అది మొత్తం R&B చేసి పూర్తి అయింది.
ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడుతుంది. అది కూడా ఈరోజు మంత్రి గారిని తీసుకెళ్ళి అక్కడ చూపించి అది కూడా త్వరగా శాంక్షన్ చేసే విధంగా మంత్రి గారికి ఒక రెకమెండేషన్ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నో సంవత్సరం ఉండి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆల్రెడీ ప్రతి ఎస్సీ గారు కూడా వ్యతిరేకత రావాలంటే ఆల్రెడీ చెప్పాం. అందరూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి డబ్బులు రాలేదని. ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 38 కోట్ల దాన్ని 63 కోట్లకి శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టు 2 కోట్ల వరకు వర్క్ చేసి మళ్ళీ గతంలో ఇంతకుముందు ప్యాకేజీ మూసుకెళ్ళిపోయినాడు. దానివల్ల 2 సంవత్సరాలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ రాలా. ఇప్పుడు అదేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఆర్ఎండి అధికారులు తెలియజేస్తున్నాం. మంత్రి గారు కూడా చెప్తాము. దయచేసి ఈ విషయంలో గట్టిగా ఉండండి. పిలిపించండి, కాంట్రాక్ట్ పిలిపించండి. అందుకని కాంట్రాక్ట్ 2 కోట్ల వరకు బిల్లు ఆపేయడం అనేది అన్యాయమైన పరిస్థితి. కాబట్టి దయచేసి ఆర్ఎండి అధికారులు ఎక్కడ పరిస్థితులు చేసే పరిస్థితి చేసే ఊరికే పరిస్థితి తెలియజేసి అది కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా సాల్వ్ అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీలో అనేక ఆర్ఎండి రోడ్లన్నీ కూడా మంత్రి గారికి అక్కడ లీడర్లు స్థానిక లీడర్లు కూడా రెకమెండేషన్స్ ఇచ్చారు. వాటి మీద కూడా ఖచ్చితంగా ఫేజ్ మేనర్ గా అంతా ఒకసారి చేయాలంటే కష్టం. కాబట్టి ఏదైతే ముందు ఇంపార్టెంటో అవన్నీ కూడా మా మంత్రి గారు మాకు శాంక్షన్ ఇస్తారనేటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి మరొకసారి మా మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పు వేదిక మీద కూర్చోవలసిన కోరుతున్నాను. ఇప్పుడు మా మంత్రి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. మీరు కొద్దిగా పక్క పోవాలి ప్లీజ్. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడంతో అనేక రహదారులు, బ్రిడ్జిలు అసంపూర్తిగా మిగిలిపోయాయని, కూటమి ప్రభుత్వంలో వాటన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని అసంపూర్తిగా నిలిచిపోయిన పంబలేరు బ్రిడ్జిని మంత్రి పరిశీలించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణానికి విచ్చేసిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే పంబలేరు బ్రిడ్జికి అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి, ఎమ్మెల్యే మరియు నాయకులు పంబలేరు బ్రిడ్జిను పరిశీలించారు. మంత్రి మిగిలిన పనికి ప్రతిపాదనలు పంపించాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిధులు ఇవ్వకపోవడంతో అనేక రోడ్లు, బ్రిడ్జిలు పనులు నిలిచిపోయాయని అన్నారు. పంపలేరు బ్రిడ్జ్ వినియోగంలోకి వస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని తెలిపారని, అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా త్వరలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో నాయకులు నానాజీ, పులిమి శ్రీనివాసులు, వెల్లు చెంచరామయ్య, రహీము, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. Where is our agreement? Last agreement was commitment. Last year వాళ్ళు చేసినారు కదా బిగినింగ్ లో బిఎస్ఆర్ ఆర్గనైజేషన్ చేశారు. అగ్రిమెంట్ లేదా మీ దగ్గర? అంటే క్లోజ్ అయిపోయింది. పేమెంట్ కూడా అయిపోయింది. పేమెంట్ అయిపోయి క్లోజ్ అయిపోయి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి ఆగిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ మీకు ఇప్పుడు కావాల్సిన ఏఎస్ కావాలి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మళ్ళీ ఫ్రెష్గా దానికి ఇస్తే తప్ప ఇది బాగా రాదు. ఎంతకు పెట్టారు మీరు? 9 crores పెట్టాము సార్. 9 crores. అవును సార్. ఎందుకు అంత ఎందుకు పెరిగింది? రిటైనింగ్ వాల్స్ కూడా ఒక 130 మీటర్స్ రిటైనింగ్ వాల్స్. ఐ విల్ అగ్రీ. ఎందుకు అప్పుడు మీరు వేసిన డిజైన్లోనే అప్పుడు ఇంత 9 కోట్లు పెరగడానికి కారణం ఏంటి? సార్ కూడా వేరియేషన్ కాకపోతే 4 crores మనకు వర్క్ కంప్లీట్ అయ్యారు. ఎస్టిమేట్లో కూడా 4 crores. సో బ్యాలెన్స్ 4 crores అప్పుడు ఉన్నా కానీ కూడా దాన్ని తీసుకుంటే కూడా మళ్ళీ 5 crores పెరిగింది. సో జిఎస్టీ కావచ్చు, కావచ్చు,
ఇప్పుడు వీళ్ళ జిల్లాలో ఇప్పుడు డిఎంఎఫ్ దొరుకుతుంది కదా 30% ఏడీ నెంబర్ వస్తే మన మైనింగ్ ఏడీ మీకు ఏడీ చూస్తున్నారా డీడీ చూస్తున్నారా డిఎంఎఫ్ ఏడీ ఇది కూడా అది ఏ పేరు సో ఇప్పుడు ఇది చేయడం వల్ల మనకు అప్రోచ్ కిలోమీటర్స్ తగ్గుతుందా? బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు మన దీనికి ఇంత ఖర్చు ఇంప్రూవ్ చేయడం వల్ల తిరుపతి వెళ్ళే ట్రాఫిక్ గూడూరు టౌన్ నుంచి అవాయిడ్ చేసి డైరెక్ట్ బైపాస్ లో కలుస్తాం. సో ఇక్కడ కాంట్రాక్టర్ ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ బడ్జెట్ సేకరణ సైడ్కి చేసేసి ఏ వాగంటారు దీని పేరు? ఓన్లీ ఫ్లడ్ వచ్చినప్పుడు వస్తుందా మాకు జనరల్ కూడా వాడుకోవాలి? సోదరుడు అనిల్ కుమార్ గారు కూడా ఇక్కడ జరిగింది. గత ప్రభుత్వంలో సరైన ఎస్టిమేషన్ డిజైన్ సరిగ్గా చేయని కారణంగా దాదాపుగా 17 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత కూడా నిరుపయోగంగా పడిపోయింది. సరే, ఆ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల చాలా కూడా మాకు బాధలు, బడ్జెట్లు కూడా అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఈ బ్రిడ్జికి ఇంపార్టెంట్గా ఇంకా 9 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానివలన సమస్యలు తొలగిపోవడమే కాక షార్ట్కట్లు కూడా ప్రజలకు ఈ యొక్క హైవే ఎక్కడానికి కూడా దగ్గర అవుతుందని చెప్పి అధికారులు, శాసనసభ్యులు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 17-18 కోట్లు పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదు. ఎవరు చేసినా తప్పు ఒప్పులు మళ్ళీ సరిదిద్దవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే తీసుకొని దీని ఎస్టిమేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారు కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరి ద్వారా పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, ఆర్ఓబి 10 years బ్యాక్ స్టార్ట్ చేశారు సార్, అప్పుడు కాంగ్రెస్ హయాంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లే అసంపూర్ణ ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంది సార్. ఆర్ఓబీలన్నీ కూడా ఈ రోజు కాదు, గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఏ ప్రభుత్వం కూడా దాంట్లో కొద్దిగా నిర్లక్ష్యం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే, ఎందుకంటే రైల్వేది కూడా సంబంధించి ఆర్ఓబీస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేయడము, ఎస్టిమేషన్లు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంది ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మేము కావచ్చు. త్వరలోనే అటువంటివి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. గూడూరు ఇన్నర్వీల్ క్లబ్ నూతన కమిటీ మెంబర్లు రాబోయే రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్కు మంచి పేరు తీసుకురావాలని గత కమిటీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇన్నర్వీల్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఇక నూతన అధ్యక్షురాలుగా మాధురి, సెక్రటరీగా లక్ష్మి మరియు మెంబర్లు బాధ్యతలు స్వీకరించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఇన్నర్వీల్ క్లబ్ గత కమిటీ ఎంత ఉత్సాహంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, కొత్త కమిటీ కూడా సభ్యుల సహకారంతో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. No interaction
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ సంవత్సరం మన We request Bharat Reddy Garu to speak few words. చక్కగా కార్యక్రమాలు చేశారు. చాలా పెద్ద ఇష్టం చదివారు. 25-26 కూడా అంటే పదవి అయిపోయిన తర్వాత టాపర్గా నిలిచాడు. తనకి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు స్కాలర్షిప్ డొనేట్ చేస్తున్నారు. సాయి సంధ్య డాక్టర్ ఆఫ్ వరలక్ష్మి ఈ అమ్మాయి 524 మార్క్స్తో టాపర్గా నిలిచినారు. షేక్ మిర్జా 520 మాకు ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ తనూజ మన అనిత టీమ్ చాలా ఎక్సలెంట్గా చేశారు. తనూజ ఎంత బిజీగా ఉన్నా కూడా తను టైం స్పేర్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలకు కూడా స్పాన్సర్గా కూడా ఉన్నారు. ఎవరు చేయరు అమ్మాయి చేసినట్టు ఒక 1 lakh డబ్బులు మిగిలిచ్చి నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరు కూడా ఇంకా డబ్బులు కావాలి ఇంకా చేయాలని అడుగుతూ ఉంటారు. కానీ ఆ మాత్రం 1 lakh మనకు మేము ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము, దానికి సహాయ సహకారాలు అందించారు. ఆమె సొంతంగా 1 lakh ఇచ్చారు. అది కాకుండా క్లబ్ డబ్బుల నుంచి కూడా కొంచెం మిగిలించి 1 lakh మాకు ఇచ్చారు. అట్లాగే జనార్దన్ రెడ్డి గారు ఇచ్చే 2 lakhs కూడా మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కే వాడుకోమని చెప్పారు. మీరు ఎంతో గొప్ప మనసు మా అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సభాముఖంగా. అట్లాగే ఆమె ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ
బర్త్డే అయితేమి, వాళ్ళ అబ్బాయి బర్త్డే అయితేమి, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి అయితేమి ప్రతిదానికి మన వృద్ధాశ్రమంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే మా సెక్రటరీ, పాత సెక్రటరీ అనిత చాలా యాక్టివ్గా ఎన్నో కార్యక్రమాలని దిగ్విజయంగా చేసేదానికి ఆమె సహాయ సహకారాలు అందించారు. ఆమె చూసేదానికి అంత వీక్గా అనిపించిన చాలా స్ట్రాంగ్ లేడీ. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు ఫోన్లలో మెసేజ్లు పెట్టడం అయితేనే, అందరికీ ఫోన్లు చేయడం కానీ, ఆమె చేయాల్సిన పనులు చాలా చక్కగా అద్భుతంగా నిర్వహించారు. వారిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సేవా కార్యక్రమాలు చేయడంలో గూడూరు రోటరీ క్లబ్కు ఎంతో గుర్తింపు ఉందని నూతన కమిటీ సభ్యులు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు నిర్వహించి క్లబ్కి ఇంకా గుర్తింపు తీసుకురావాలని సీనియర్ రోటేరియన్ భరత్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులుగా వెంకటేశ్వర్ రెడ్డి, సెక్రటరీగా మల్లు విజయ్ కుమార్ రెడ్డి మరియు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా క్లబ్ క్యాలెండర్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ రోటేరియన్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ అంటేనే సేవకు మారుపేరని, గూడూరు రోడ్డు రేకులబ్బకు ఎంత గుర్తింపు ఉందని, నూతన కమిటీ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయని వాటిని ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ సభ్యులను వారి మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, దశరథ్ రామరెడ్డి, ముని గిరీష్, శ్రీధర్, రోటరీ వెస్ట్ ఇన్నర్విల్ క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. మైక్ ఒక సెట్ కౌంట్ వెంటనే ఇచ్చారు. తర్వాత హెల్త్ పరంగా చూస్తే వాటర్ కూలర్స్ ఇచ్చారు, ఆయన ఆర్ఓ సిస్టమ్ ప్లాంట్ ఇచ్చారు. అండ్ అదర్ థింగ్ కంప్యూటర్స్ ఇచ్చారు. పిడి ముగిరీష్ గారు వాళ్ళ ఫ్రెండ్ సిహెచ్ మురళీధర్, ఈజ్ ఇన్ హైదరాబాద్, సైబరాబాద్ ప్రెసిడెంట్ అతను పంపించాడు కంప్యూటర్స్. అవి ఇక్కడ జడ్పీ హై స్కూల్ ఇచ్చాము, తర్వాత జిఎస్ఆర్ మున్సిపల్ స్కూల్లో ఇచ్చాము. దాని తర్వాత మన గౌరీ మేడం గారు, జ్ఞానదేవి గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ చేసి సరస్వతి శిశు మందిరానికి ఒక రూమ్కి ఇస్తున్నాం డబ్బులు, అది కూడా రోడ్డు తరఫు ఇస్తున్నామని చెప్పారు. వెంటనే అది కూడా ఏంటంటే నా టెన్యూర్ అయిపోతాను. టెన్యూర్ అయిపోతున్న మూమెంట్లోనే జూన్ 27 ఆ రోజు ప్రోగ్రామ్ చేసి వెంటనే 2 lakhs రూపీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ ప్రోగ్రాంలో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు. అండ్ మోర్ ఓవర్ ఇదే కాన్సెప్ట్లో నాకు ఒక ఐడియా వచ్చింది. నోట్ బుక్స్ ప్రింట్ చేసిస్తే అది పిల్లలకు ఉపయోగపడుతుంది, రెండు రోడ్డు ఇంకా ఎలివేట్ అవుతుంది అనే కాన్సెప్ట్లో బుక్స్ మీద 7 areas. డాక్టర్ గారు ఫస్ట్ ఏమన్నా 2 words ఇస్తున్నాను, శ్రీధర్ వెంకటగడ్డలో పెట్టుకోమన్నారు. సార్ ఇది మనం పలానా దగ్గర చెప్తే బాగుంటుంది అంటే షిడీస్ ఆయన దగ్గర పెట్టుకోమన్నారు. అట్లా ప్రతి దాంట్లో కూడా ప్రతి చిన్న విషయంలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. Dignitaries on the dais and off the dais. Thank you very much, all of you. నేను ఒకటే కండిషన్ మీద మాట్లాడతాను. మైక్ మేనేజ్ చేస్తున్నాడు. చక్కగా కార్యక్రమాలు చేశారు, చాలా పేపర్ ఇష్టం చదివారు. 25-26 కూడా అంటే పదవి అయిపోయిన తర్వాత వచ్చినందుకు థ్యాంక్ యూ. 25-26 సంవత్సరానికి అధ్యక్షుడిగా వెంకటేశ్వర రెడ్డి గారిని పదవి బాధ్యతలు స్వీకరించవలసిందిగా కోరుతూ వారిని ప్రెసిడెంట్గా ఇన్స్టాల్ చేస్తున్నాం. సార్ సార్ ఒకసారి
wait sir. ఈరోజు నేను రోటీ గురించి అయితే ఒక మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. జనరల్గా ఒక 2-3 విషయాలు మీతో పాల్పంచుకోవాలని ఈరోజు వచ్చాను. ముందుగా 24-25 సంవత్సరానికి చక్కటి కార్యక్రమాలు చేసిన శ్రీధర్ నాయుడు టీంకి, ఇక ఈ సంవత్సరం 25-26 కార్యక్రమాలు చేయబోతున్న వెంకటేశ్వర రెడ్డికి, విజయ్ కుమార్ రెడ్డికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, వారికి ఒక అడ్వైజ్ రూపంలో 2-3 విషయాలు చెప్పుకున్నాను. మనిషిగా ఉండాలని అంటే చాలా డిఫికల్ట్, చాలా ఛాలెంజ్ కూడా. ఒక మనిషిని ఎలా కంపేర్ చేయొచ్చు అంటే గోల్ కీపర్తో కంపేర్ చేయొచ్చు. ఫుట్బాల్ అనండి, హాకీ అనండి, వేరే అనండి. అక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే ఆ గోల్ కీపరు ఎన్ని గోల్స్ చేసినా, గోల్స్ సేవ్ చేసినా కూడా ఎవరు లెక్క పెట్టరు. కానీ ఆ గోల్ కీపర్ కానీ ఒక్క గోల్ మిస్ చేస్తే దాని గురించే జీవితం అంతా మాట్లాడుతూ ఉంటారు. సో మీరు చేసే కార్యక్రమాలప్పుడు, మీరు చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా రావచ్చు, వస్తాయి కూడా. వాటి గురించి పట్టించుకోవద్దు. రోటరీ క్లబ్ గూడూరుకి స్పెషల్ ఇయర్ ఏంటంటే మన సురేంద్ర రీజనల్ రోటరీ ఫౌండేషన్ కోఆర్డినేటర్గా అపాయింట్ అయినాడు ఫర్ 3 years. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
ఉభయదాతలుగా మినగల్లు నాగేశ్వరమ్మ మినగల్లు రమాదేవి జ్ఞాపకార్థం అరవింద్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వెంకట గారు అన్నదాతలు గారు వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మనకు ఒక రోజు మన అన్నదాత గారు ఇస్తారు. భగవంతుడు రాయగారు కలిసి వ్యాపారం బాగా అభివృద్ధిలో కలిసి అందరూ నమ్ముకున్న సంతోషం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.